18 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఏం చేయలేదు. మాటలు చెప్తూ కాలం గడిపిందని చెప్పేసి ఏం చేసిర్రో చర్చిద్దాం రా అంటూ కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో చర్చకు ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డిని గాని, మంత్రులు ఎవరు వచ్చినా సరే అని. సరే అక్కడికి ఎవరు ఎళ్ళలేదు. ఆయనొచ్చి కూర్చొని ఒక సీట్ ఏర్పాటు చేసి కూర్చొని ఎళ్ళిపోయిండు. మరి దీనికి సంబంధించి ఎందుకు ఎళ్ళలేదు? అసలు ఆ సవాల్ను స్వీకరించలేదా? ప్రతి సవాల్ను స్వీకరించలేదా? అసలు లెక్కలోకే తీసుకోలేదా? మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకరన్ ఉన్నాడు. అన్నతో మాట్లాడదాం. అన్న కేటీఆర్ సవాల్ చేసి సీఎం రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో చేసిన సవాల్‌కి దాన్ని తీసుకొని నేను వస్తున్నా అని చెప్పేసి సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌కి వచ్చిండు కేటీఆర్. మీ పార్టీ తరపు నుంచి కావచ్చు, ప్రభుత్వం తరపు నుంచి కావచ్చు. ఎవరు ఎళ్ళలేదు. అంటే ఎందుకు ఎళ్ళలేదు? ఆ సవాల్‌ని లెక్కలోకి తీసుకోలేదా మీరు? అసలు దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదనుకున్నారా? లెక్కలోకి తీసుకోలేదు. రెండోది లెక్కలోకి మేము కూడా ఒక లెక్క చెప్పినాము. ఏంటిది అసెంబ్లీకి రా అని. కాబట్టి రాలేదు మనోడు. ఈడికి కూడా రాలేదు. సో అసలు ఫస్ట్ ఆయన సవాల్ను స్వీకరించాల్సిన అవసరం ఉందా లేదా అంటే నాకు తెలిసి లేదని నేనంట. ఎందుకంటే ఆయన వాళ్ళ అయ్యని తీసుకొని అసెంబ్లీకి వస్తే మంచిది. అంటే కేసీఆర్ వచ్చినా సరే, కేటీఆర్ వచ్చినా సరే, మోడీ వచ్చినా సరే, కిషన్ రెడ్డి వచ్చినా సరే అని చెప్పేసి ఎల్బీ స్టేడియంలో మొన్న ఖర్గే గారు వచ్చినప్పుడు సీఎం గారు మాట్లాడుతూ అన్నారు. సో నేను వస్తున్నా అని చెప్పేసి ఈయన అన్నారు కదా! కనీసం పార్టీ నుంచి కూడా ఎవరు స్పందించలేదు ఎందుకని? స్పందించిండ్రు కదా, మేము స్పందించినాం. మా పున్నం గారు చెప్పిండ్రు ఏమన్నారు, ఇక అక్కడికక్కడ ఎందుకు ప్రెస్ క్లబ్లో చర్చించే ప్రెస్ క్లబ్లో చర్చిద్దాము, నువ్వు అసెంబ్లీకి అయితే రారాదని చెప్పినాము. అసెంబ్లీలో వచ్చి ఉన్నాం ఇవాళ, అసెంబ్లీకి ఎవరు రాలే. కాబట్టి ఆయన చేసేది టీఆర్పీ కొరకు చేసినది తప్పితే ప్రజల కొరకు చేసింది కాదని తేలిపోయింది. నేనేమంటున్నా అంటే మరి మెయ్యెందుకు రాడు అని ఎప్పుడైనా ఆత్మపరిశీలన చేసుకుంటారా? మీరు ఎందుకు రావట్లేరు అసెంబ్లీకి అనేది రాజ్యాంగ పదవులను అవమానపరచడమే కదా. అట్లాంటప్పుడు వాళ్ళు పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా మోడీ అని కాదు, కేసీఆర్ అని కాదు, కేటీఆర్ అని కాదు, అన్నిటికంటే ఎక్కువ ప్రజల కోసం మేము చేస్తున్న పనిని వాళ్ళు కనీసం వాళ్ళకి అర్థం కూడా కావట్లేదు ఏం చేస్తున్నామని. అది తెలుసుకుంటే అసెంబ్లీలో మంచిగా లెక్కలతో ఎక్కాలు అన్నీ చెప్పే ప్రయత్నం చేస్తాం. అసెంబ్లీకి రా అని చెప్పేసి అలా అయ్యానంటే వరకు కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే నడవదా అంటే నడుస్తుంది. ఎందుకు నడవదు? కానీ ఇప్పుడు ఆయనే ప్లేస్ డిసైడ్ చేసుకుండు, ఆయనే టైం డిసైడ్ చేసుకుండు, ఆయనే వచ్చిండు, ఆయనే ప్రెస్ మీట్ పెట్టుకుండు, అదే పోయిండు. ఊకే బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి బోర్ కొట్టినట్టు ప్రెస్ క్లబ్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టుకొని పోయింది. గింతే తేడా. రైతులను పట్టించుకోవడం లేదు. నీళ్ళ కోసం రైతులు తల్లడిల్లుతున్నారు. నీళ్ళు ఇస్తలేరు. నీళ్ళ విషయంలో ప్రభుత్వం ఇంకా కూడా సోయికొచ్చలే అని చెప్పేసి అటు హరీష్ రావు ప్రాజెక్టుల యాత్రకు రూపకల్పన చేస్తాను. ఇటు కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ నేతలు కావచ్చు కామెంట్ చేస్తాను. నిత్యం విమర్శలు చేస్తాను. దాని గురించి మీరు ఏం సవాల్ చెప్తారు? 1,28,00,000 మెట్రిక్ టన్నుల పంట వచ్చింది. తెలియకపోతే తెలుసుకోమని. అందుకనే వీడికి వచ్చినప్పుడు, అసెంబ్లీకి వచ్చినప్పుడు పంచాయతీ పెట్టుకుంటానికి రావద్దని చెప్పు. ఏం చేస్తుంది ప్రభుత్వం అని తెలుసుకొని మాట్లాడేటట్టుగా చేయాలి. ఇలా ఆ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి కదా. ప్రత్యేకించి వాళ్ళకున్న సమస్య ఏంటంటే ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వల్ల జనంలో వస్తున్న అప్లాదును తట్టుకోలేక ఈర్ష్యతో చేస్తున్న కామెంట్స్ తప్పితే మరొకటి కాదు అనేది నాకున్న సమాచారం. ఇప్పుడు మనము 500 సబ్సిడీ ఇస్తే దాని గురించి వాళ్ళకి తెలియదు. 200 యూనిట్స్కి మనం ఫ్రీ ఇస్తే అది తెలియదు. తర్వాత ఇప్పుడు సన్న బియ్యంకి సంబంధిస్తే అది తెలియదు. రుణమాఫీ 21,000 కోట్లు ఒక సంవత్సరంలో చేసినవరా బాబు అంటే అది పట్టించుకోరు. రైతు భరోసా వేయలేదు. రైతు భరోసా వేసినాక మళ్ళీ ఇంకోటి. రైతు ఒక్క కమ్యూనిటీకే ప్రత్యక్షంగా 50,000 కోట్ల పైచిలకు, పరోక్షంగా మరొక 50,000 కోట్లు. ఒక్క కమ్యూనిటీకే మనం 1,00,000 కోట్ల దగ్గర చేసినాం. అది వివరాలు ఆథెంటిక్గా ఇస్తున్నాము. ఏదో మాట చెప్పట్లే. మరి ఏంటిది ఫ్రీ బస్ ఇస్తున్నామంటే ఫ్రీ బస్సులో ఎక్కి బ్రేక్ డ్యాన్స్లు వేయమంటుండే ఆయన. మహిళలను అది అవమానించడం అనమాట. ఫ్రీ బస్ ఇస్తే మహిళలకు. ఇట్లా ఎన్ని రకాలై మనం చేస్తున్నాం. ఇప్పుడు ఇండ్లు చూడండి, 3,500 మొదటి దఫా ఇచ్చినాం. 3,500 సార్ 10 సంవత్సరాల నుంచి ఇవ్వలేదు, మాకు ఎప్పటి నుంచో ఉన్నది. మళ్ళీ కావాలని చెప్పేసి ఎమ్మెల్యేస్ నుంచి డిమాండ్ ఉన్నది. తర్వాత లోకల్ లీడర్స్ నుంచి ఉన్నది. తర్వాత అప్పుడు తయారు చేసిన లిస్టులకు సంబంధించిన ఒక అంశం కూడా ఉన్నది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఒక 3,500 ఇవ్వాలని ఆలోచన చేస్తున్నాం. ఎందుకు ఇదంతా చేస్తున్నది? అది వాళ్ళు 10 సంవత్సరాల కాలంలో నియోజకవర్గానికి 100 ఇండ్లు కట్టలేదు. మరి ఇలా నియోజకవర్గానికి దాదాపు 7,000 ఇండ్లు వస్తున్నాయి ఒక సంవత్సరానికి. మరి ఎవరు మంచిగా చేస్తున్నట్టు ఇదంతా వాళ్ళకు జీలస్గా ఉన్నది. తర్వాత వీళ్ళ ముగ్గురి పోటీ ఉన్నది. కేటీఆర్, హరీష్ రావు, కవిత పోటీల్లో నేను ముందు ఉండాలంటే ఏం చేయాలో హల్చల్ చేయాలి. నా మీద ఇదంతా
ఫోన్ ట్యాపింగ్ వస్తుంది, ఈ ఫార్ములా వస్తుంది, మాయా మీద కాళేశ్వరం వస్తుంది. ఇక దాంట్లో వేసిన దానికి ఒక దాన్ని తీసుకొని ఇది ఒకటి గాయించి తిరుగుతూ ఉన్నాడు మనోడు. కాబట్టి ఎవరు పట్టించుకోరు అని నా ఉద్దేశం. అంటే డైవర్షన్ చేస్తారంటారు. డైవర్షన్ ఎందుకు, దాన్ని ఇష్యూ చేసుకోవడం గంతే. కాబట్టి నీకు స్పందించాల్సిన అవసరం ఉందా లేదా అనేది పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఒక చర్చ పెట్టింది. అసెంబ్లీకి రా చర్చించుకుందాం, మంచిగా మెయ్యని డేట్ చెప్పమని అంటే అది మనకు చేత కాదు, వీడికి వస్తే నోరెలా పెట్టాల్సి వస్తుంది, మళ్ళీ మైకులు కట్ చేస్తారు, ఇట్లా చేస్తారు. పంచాయతీలు పెట్టుకుంటే మైకులు కట్ చేయకుండా ఉత్త పుణ్యానికి ఏదో ఏంది హౌజ్ను రాజకీయాల కొరకు వాడుకోకుండా ప్రజల కొరకు వాడితే ఎంత సమయమైనా ఇస్తాం. ఇప్పుడు అసెంబ్లీ మీరు సభా సమయాన్ని తీయండి, గతంలో వాళ్ళే ఎట్లా ఇచ్చిన సమయం, అధికార పార్టీతో రమారమిగా ఉండే అవకాశం మీకు ఇచ్చినాం. దాన్ని సద్వినియోగం చేసుకోకుండా సబ్జెక్ట్ లేకుండా ఏమంటారు ఎర్రి బాపతి ముచ్చట్లు చేస్తే ఎవరు కూడా మైక్ కట్ చేస్తారు. ఈరోజు ప్రెస్ క్లబ్లో మాట్లాడుతూ అన్నారు కేటీఆర్ ఏమని, మా సోషల్ మీడియా కార్యకర్తలనే తట్టుకోలేకపోతున్నారు, కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు, ఇంకా మేము చాలు, ఇంకా కేసీఆర్ అవసరమా మీకు, కేసీఆర్తో మాట్లాడే సబ్జెక్ట్ ఉందా అని చెప్పేసి కామెంట్ చేస్తూ మీ మీద ఒక ఎలిగేషన్ లాంటిది ఒకటి పెట్టారు. దానికి మీరు ఏమంటారు? నిజంగా వాళ్ళతో మాట్లాడేందుకు నిజంగా కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో లేరా? అంతగానో అంతగానం ప్రతిసారి ఇట్లా చేస్తూ ఉన్నారు, ఇలాంటి కామెంట్ చేస్తూ ఉన్నారు. మా సోషల్ మీడియాను కూడా మా వాళ్ళు కూడా మాట్లాడతారు. మీరు సోషల్ మీడియా మాట్లాడుతూ మా సోషల్ మీడియా మాట్లాడతారు. మీ అయ్యే వస్తే మా ముఖ్యమంత్రి ఆలోచిస్తాడు. అట్లా దేనికి దానికి ఉన్నది లెక్క. నీకు ఎవరు రావాలనో వాళ్ళే వస్తారు. కానీ ఇవాళ ఇంకా దిగజారిపోయి మా సర్పంచులు కూడా సరిపోతారు నీకు ఊళ్ళో ఏం జరుగుతున్నాయని చెప్తానికి. ఇప్పుడు ఎవరైతే గతంలో సర్పంచ్గా చేసినా మా సర్పంచులు నీకు సమాధానం చెప్పగలుగుతారు. లేకపోతే మీ కాలంలో సర్పంచులు ఉన్న వాళ్ళని అడుగు ఏమవుతున్నాయో గ్రౌండ్లో. లేదంటే ఒక ఆర్టీఐ వేస్తే గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి, మండలాల్లో జరుగుతున్న అభివృద్ధి, నియోజకవర్గాల్లో జరుగుతున్న అభివృద్ధి మీద ఆర్టీఐ వేసినా కూడా నీకు వస్తుంది. కాబట్టి అవన్నీ చేసుకోవడం చేత కాక ఊరికనే ఇప్పుడు ఎందుకంటే సోషల్ మీడియా అనే దానికంటే కూడా బీఆర్ఎస్ మీడియా వాళ్ళు చేసే వాటికి వాళ్ళు సునకానందం పొందుతున్న పరిస్థితి. మళ్ళీ మేము కౌంటర్ పెట్టేసరికి అమ్మ మమ్మల్ని ఇట్లా చేస్తారా టిట్ ఫర్ ట్యాట్ ఉంటుంది. మంచికి మంచి, చెడుకు చెడే. కానీ నువ్వు చెడు చేసుకుంటా మేము మంచి చేయాలంటున్నావు చూసినావా, అక్కడ సమస్య వస్తుంది. మీరు చెడు చేసినావని మేము చెడు చేయమన్నా చేయాల్సిన అవసరం లేదు. కానీ మంచిని చెప్పుకోవడం కూడా మాకు ఇంకా గట్టిగా చెప్పుకోవాలని మాకు వస్తున్నాయి. మంచి చేసేది ఏదో మీరు గట్టిగా చెప్పుకోండి అని, వీళ్ళేమో అబద్ధాలను గట్టిగా చెప్తుండ్రు. అది సమస్య. ఈ 18 నెలల పరిపాలన కాలంలో ఎలక్షన్ల సమయంలో ఇచ్చిన 420 హామీలు కావచ్చు, 6 గ్యారెంటీలు కావచ్చు, సక్సెస్ చేయడం, అమలు చేయడంలో ఎంతవరకు సక్సెస్ అయ్యారు? అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నంతలా అందులో నిజం ఉందా? ఫెయిల్ అయ్యారా? సక్సెస్ అయితే ఎంతవరకు సక్సెస్ అయ్యారు? ఇప్పుడు అన్ని పథకాలు మొదలైనవి. కొన్ని ఒక 13లో 3-4 సంబంధించి ఆర్థికాంశాలు ముడిపడి ఉన్నాయి, సర్వేతో లింక్ అయి ఉన్నాయి. కాబట్టి అవి కూడా త్వరలోనే అవుతాయి. అది కూడా మహిళలకు సంబంధించిన అంశంలో. సో ఇప్పుడు అది కావడానికి కూడా మేబీ ఇంకొక 3-4 నెలలు పట్టవచ్చు అవన్నీ కూడా మొదలు పెట్టడానికి. కొన్ని పథకాలు ఉన్న పలంగా ఇప్పుడే అమలు చేయాల్సినవి వెంటనే అమలు చేయడం మొదలవుతుంది. కాబట్టి నాకు తెలిసి ఇప్పటికీ మేము కంప్లీట్ చేసిన వాటిలో 90% మేము కంప్లీట్ చేసి పథకాలు రన్ అవుతున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఏమున్నది, ఇప్పుడు మహిళలకు 2500, లేకపోతే తులం బంగారం ఇట్లాంటి, తర్వాత ఇదేంది స్కూటీలు, ఇట్లా కొన్ని ఏంటంటే అవి రేపు మళ్ళీ ఇప్పుడు ఉద్యోగాలు కూడా వేస్తూనే ఉంటారు. 62,000 ఉద్యోగాలు వేస్తుంది. 62,000 ఉద్యోగాలు మేమున్నప్పుడు నోటిఫికేషన్లు వేసినాం, మేమున్నప్పుడు డేట్లు ఇచ్చినాం, మేమున్నప్పుడు పరీక్షలు పెట్టినాం. జస్ట్ మీరు నియామక పత్రాలు మాత్రమే మీరు వచ్చినాక ఇచ్చారు. ఏ ప్రభుత్వం అయినా జరిగేది ఇదే, మేము ఇచ్చిన ఉద్యోగాలను మీరు అన్ని ఎట్లా చెప్పుకుంటారు అని చెప్పేసి ఇలా ప్రెస్ మీట్లో మాట్లాడుతూ అన్నారు ఆయన. ఇప్పుడు ఏమంటారు కదా, అబద్ధాలు ఆడటానికి కూడా ఒక తరీకా ఉంటుంది. ఇప్పుడు గ్రూప్ 1 నుంచి 4 వరకు ఎవడో పోరగాడు వాళ్ళ లవర్కో లేకపోతే వాడేదో అబ్యూజింగ్ ఉన్నాయి కదా, వాళ్ళకు పెడితే పేపర్ లీక్ అయిన మొత్తం పేపర్లు రద్దు చేసిన పరిస్థితి ఉంది, అన్ని ఎగ్జామ్స్. మరి ఎవరు ఎగ్జామ్స్ కండక్ట్ చేసిండ్రు? మీ హయాంలో ఎందుకు చేయలేకపోయినరు? ఇప్పుడు ఆడ కూడా 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. 2 లక్షల ఉద్యోగాలు 9 సంవత్సరాలు ఇవ్వలేకపోయినరుగా.
మేము వచ్చినాక ఎగ్జామ్స్ కండక్ట్ చేసినామా, వాళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేసినాటికి మేము ఇచ్చినామా? ఉద్యోగాల ఖాళీ అనేది 9 సంవత్సరాల నుంచి కూడా ఉన్నాయి. ఉద్యోగాల ఖాళీ విషయంలో నోటిఫికేషన్స్ చేసి, పరీక్షలు పెట్టి, పేపర్ లీకులు చేసి, నానా యాగిలు ఎన్నో ఆత్మహత్యలు జరిగినా కూడా మీరు ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన వాటికి కూడా విలువ లేకుండా పోయి పేపర్ లీక్లు అయినాయి. ఇలాగా ఏంది ఒక ఆయన సినిమా కూడా తీసింది మన నారాయణమూర్తి గారు వెనకటికి. ఇప్పుడు మేము ఎగ్జామ్స్ పెట్టి ఎందుకు లీకులు కాలే? మేము ఉద్యోగాలు ఇచ్చినాం కదా. కాబట్టి ఉద్యోగాలన్నీ నాయి నువ్వు పెట్లు ఇచ్చినాం అన్నట్టున్నది. లేదు, ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. మరి మేమే 4,50,000 ఉద్యోగాలు ఇచ్చినాం. కాంగ్రెస్ ప్రభుత్వమే కదా బడ్జెటరీ పోస్టులన్నీ క్రియేట్ చేసింది. అంటే మేము పెట్టిన ఉద్యోగాలను ఇవ్వకుండా ఆపినావా? నువ్వు ఇచ్చినవి కావు కదా అవి. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే అయినాయి, చంద్రబాబు గారి సమయంలో కొన్ని అయిన ఉంటాయి. కాబట్టి ఇవాళ వాళ్ళు ఆడలేక మధ్యలో ఓడినట్టు ఏదో ఉత్తుత్త ముచ్చట్లు చెప్పి దీన్ని నమ్మించాలని ప్రయత్నం చేసిన 62,000 మంది ఉద్యోగాల గుండెలకు తెలుసు. మళ్ళీ ఇప్పుడు 62 కాదు 52,000, ఇప్పుడు 32,000 మళ్ళీ వేస్తున్నాం. మళ్ళీ ఏవి ఖాళీలు అవుతున్నాయో బడ్జెటరీ అనుమతులు ఏటికొస్తే వాటిని అన్నింటినీ మనం ఒక ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ వ్యయాన్ని మించి ఎక్సీడ్ చేయడానికి లేదు. కాబట్టి మనం ఒకటేసారి 2 లక్షలు వేయడానికి కూడా అవకాశం ఉంటుంది, కానీ దాన్ని మనం పే చేయలేము. కాబట్టి అప్పుడు ఆర్థిక శాఖ అనుమతి రాదు. పైగా ఇంకొకటి ఏంటంటే ఒకేసారి అన్ని ఉద్యోగాలు నియమించడం అనేది కూడా టీఎస్పీఎస్సీ కెపాసిటీ కూడా సరిపోదు. నువ్వు ఎంతమంది స్టాఫ్ని పెట్టినా కూడా ఒక వైడ్ రేంజ్ ఆపరేషన్స్కి పెట్టి కూడా చేయొచ్చు. అయినా కూడా ఎగ్జామ్స్, వాటి టైము, వాటి కండక్ట్, తర్వాత దాని తర్వాత టైం పడుతుంది, డిలే అవుతుంది. కాబట్టి వెయ్యనోళ్ళు వేసినాటి గురించి మాట్లాడతారు. ఇది ఇట్లా ఉంటాయన్న. ఏదైతే తెలంగాణ ఉద్యమం జరిగిందో నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పేసి 10 ఏళ్ల తర్వాత 10 ఏళ్లలో వారు ఎంత ఇచ్చిరు ఏందనేది మీరు మాట్లాడతారు, అది పక్కన పెడితే ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ నీళ్లు ఆంధ్రకు మళ్ళిస్తున్నారు, నిధులు ఢిల్లీకి మళ్ళిస్తున్నారు, ఉద్యోగాలు పట్టించుకుంటలేరు అని చెప్పేసి మళ్ళీ అదే ఎప్పుడైతే ఉద్యమ సమయంలో నినాదాలు చేశారో అవే నినాదాలు మళ్ళీ తీసుకొని ఈరోజు ప్రజల్లోకి వస్తూ ఉన్నారు. ఇట్లా చూస్తే రేపు బై ఎలక్షన్స్ ఉన్నాయి, ఉప ఎన్నికలు రాబోతూ ఉన్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ను రెచ్చగొడుతున్నారు అనుకోవచ్చా, లేక నిజంగానే నీళ్లు ఆంధ్ర దోచుకోపోతుందా, నిధులు ఢిల్లీకి పోతున్నాయా? వాళ్ళ పార్టీ పేరు ఏం పేరు? వాళ్ళ పార్టీ పేరు టీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు బీఆర్ఎస్ ఉంది. మీకు ఇక తెలంగాణ గురించి మీరు ఎందుకు మాట్లాడు? మీరు భారత్ రాష్ట్ర సమితి అని పెట్టుకుంటారు, మోడీ గారి మీద కొట్లాడరు నీళ్లు, నిధులు, నియామకాల కొరకు. అయిపోయిందిగా, ఇక్కడ మొత్తం డెవలప్మెంట్ అయిపోయింది. గుణాత్మకమైన మార్పు కోసం మేము దేశంలో ప్రయత్నం చేస్తామన్నారు కదా. తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి అనే పదాన్ని తీసేసి తెలంగాణని అవమానించిన తెలంగాణ ద్రోహులుగా మీరు చరిత్రలోకి ఎక్కిండ్రు. ఎంత ఆశ, అత్యాశ చూడు. ఇప్పుడు అభివృద్ధి చేసినాం, అయిపోయింది, ఇక మేము భారతదేశాన్ని మారుస్తామని తట్టాబుట్ట తిరిగి మీరు మహారాష్ట్ర తిరిగి పోయి పంజాబ్లో రైతులకు రుణమాఫీ చేసి పైసలు పంచి, కర్ణాటకకు పోయి అక్కడిచ్చి, ఇంకెక్కడో ఒడిశా తిరిగి మళ్ళా ప్రజలు నేలకేసి కొడితే వచ్చి మళ్ళీ ఇప్పుడు తెలంగాణ అని అంటే తెలంగాణకు మీరు చేసిన ద్రోహం తెలంగాణ ప్రజలు మర్చిపోతారు అప్పుడే. కాబట్టి నీళ్లను మళ్లించింది నువ్వు జగన్ అనేది క్లియర్గా మొన్న చెప్పినాం కదా. ఇవాళ జలగల్లాగా జలదోపిడికి కారణం కేసీఆర్. అందుకని నేను బయటకు వచ్చి మాట్లాడలేకపోతున్నాను. ఏమైనా మాట్లాడితే నేనే కదా చేసింది అన్నట్టుగా. కాబట్టి నీళ్ల కోసమని ఉన్న నిధులన్నీ వెచ్చించి, నియామకాలను పక్కన పెట్టి, నిధులను దోచుకొని తెలంగాణను ఒక దొంగల దొడ్డిగా మార్చింది. దొంగలు వచ్చి ఇక్కడంతా దోచుకొని పోవడానికి బార్లా తెరిచింది మీరు అంటుండగా. ఇప్పుడు ఆంధ్ర మీడియా, తెలంగాణ మీడియా, ఆంధ్రోళ్ళు ఇట్లా అంటుండ్రు కదా. ఎవరు ఆంధ్ర మిత్రులతో కలిసి తిరిగిన వాళ్ళు ఎవరు? నీ సోపతులన్నీ ఎక్కడి? ఇప్పుడు దీంట్లో కూడా ఫోన్ ట్యాపింగ్లలో కూడా అట్లాంటివే వస్తున్నాయి కదా. ఫోన్ ట్యాపింగ్ అంటారు కదన్న. ఫోన్ ట్యాపింగ్ మీద నిన్ననే ఒక డిపార్ట్మెంట్ ఒక ఇది చేసింది, ఫోన్ ట్యాపింగ్ కాలేదు అని చెప్పేసి అంటున్నారు అని చెప్పేసి ఒక వార్త మొత్తం బీఆర్ఎస్ సోషల్ మీడియాలో అలచల్ అవుతుంది. నిజమా అబద్ధం? అది సోషల్ మీడియాను మనం ఎందుకు నమ్మాలి బ్రదర్? వాళ్ళు చేసేదే తప్పుడు ప్రచారం చేస్తారు, వాళ్ళని మనం ఎందుకు నమ్మాలి? ప్రభుత్వ డాక్యుమెంట్ కదా మనం నమ్మాల్సింది. గవర్నమెంట్ సిట్యుయేషన్, దాని వివరాలు వస్తాయి. కాళేశ్వరం కమిషన్ వేసిన దాని వివరాలు వస్తాయి. ఈ ఫార్ములా రేస్కి సంబంధించి కూడా ఏసీబీ ఉంది, అది చేస్తాయి. ప్రభుత్వ వ్యవస్థల మీద మనం ఆలోచన ఉంటుంది. కానీ వీళ్ళు ఏంది ఆయన అనగా వెనకటికి ఒకసారి మా అయ్య ఇక ఏముంది వస్తూనే ఉండడు, మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే ఉండడు అని కేటీఆర్ అనలే.
కాబట్టి ఇట్లాంటి బీఆర్ఎస్ ఏ స్థాయిలో ప్రాపగండా చేస్తుందనేది మీ అందరికీ తెలుసు, కానీ మీరు చెప్పరు. దుబాయ్ అవతర ఎక్కడెక్కడనో డొమైన్స్ పెట్టిండ్రట, సర్వర్లు అంతా ఎక్కడెక్కడనో దాచినాడు, దొంగలు దాచినట్టు. వీళ్ళకి మొత్తం దొంగతనం అబద్ధాలు తప్పితే వీళ్ళకి కొత్తగా తెలిసిన ఏం లేవు. అబద్ధాలను ప్రచారం చేస్తారు, ప్రజలకు తెలియదా? ఇప్పుడు ఇవే మనం చర్చించుకున్న అంశాలే జనంలో క్రాస్ చెక్ చేయండి, అవి తప్పైతే నన్ను నిలదీయండి, తొలి వెలుగు ఛానల్ నిలదీయండి. మేము అబద్ధాల ప్రచారం చేస్తే మమ్మల్ని అడిగే హక్కు కూడా మీకున్నది. కాబట్టి అబద్ధాలను పదే చెప్పడం వల్ల ఇదేదో పెద్ద లాభం జరుగుతుంది అనుకుంటారు. కానీ స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదా? మరి బీఆర్ఎస్ పార్టీ పై చేయి సాధిస్తుంది అనుకుంటున్నారు? ఇప్పుడు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి చర్చ జరుగుతుంది. అది కాగానే హైకోర్టు కూడా ఒక తీర్పు ఉంది కదా సెప్టెంబర్ 30th. అదే అవుతుందో దానికంటే ముందే అవుతుందా, లేదంటే ఇవన్నీ సర్దుకోవడానికి సమయం అనుకుంటే ఒక నెల ఎక్కువ అవుతుందా? కానీ దానికి బీసీకి రిజర్వేషన్ అనేది తేలకపోతే మళ్ళీ మేము ఇచ్చిన మాట సంబంధించిపోతుంది. ఇప్పుడు వర్గీకరణది ఆల్మోస్ట్ ఆల్ అది జీవో ఇష్యూ అయింది, కానీ దీని జీవోకి సంబంధించి కొంచెం ఇష్యూ ఉన్నది. కాబట్టి తొందరలోనే అది కూడా చేసి ఎన్నికలకు పోతుంది. ప్రెస్ క్లబ్లలో ప్రెస్ మీట్లలో కాదు, అసెంబ్లీకి రమ్మని చెప్పేసి మీరు కూడా పిలుస్తున్నారు కదా, ఆహ్వానిస్తున్నారు కదా ప్రతిపక్షం నాయకులని. ఎప్పటి నుంచి పెట్టబోతున్నారు? అసెంబ్లీ త్వరలో అసెంబ్లీ సమావేశాలు ఉంటాయా? మేబీ ఆగస్టులో ఉండొచ్చు, ఆగస్టులోగా ఉండొచ్చు. అప్పుడు మంచిగానే మీరు కూడా అన్ని సబ్జెక్టులు పట్టుకొని రారు. మళ్ళా ఏది ఎత్తాలనో తెలియకుండా ఏది దిగాలనో తెలియకుండా వీళ్ళిద్దరికీ నేను ఇప్పుడు కేసీఆర్ను రమ్మనేది కూడా కొంచెం వ్యవహారం తెలిసినోడనే ఉద్దేశంతో తప్పితే ఆయన వస్తేనే ఈడేదో నడుస్తుందని కాదు. ప్రతిపక్ష నేత రాజ్యాంగబద్ధంగా ఉండే హోదాని అంటున్నారు, కానీ ఏంది కేసీఆర్ లేకపోతే 1.5 year నడవలేదా? కేసీఆర్ లేకపోతే ఎప్పుడు ఎవరు వస్తేనే అవుతుంది అనేది ఏమి ఉండదు కదా. కాబట్టి నువ్వు జీతం తీసుకొని హోదాను అనుభవించుకుంటూ ఫామ్ హౌస్లో వండుకుంటా అంటే ఎట్లా కాక, నువ్వు రమ్మని అడిగిన దాన్ని ఓహో మా కేసీఆర్ మేము సరిపోమా కేసీఆర్, నువ్వు సరిపోతే గిట్లెందుకు ఉంటుంది, ఇట్లెందుకు ఏడ్చి వస్తుంది. ఇంకోటి ఏంటిది తెలివి తక్కువ స్ట్రాటజీస్. నేను అందుకని వెనకటికి 23వ పులకేసి అనేది అందుకని ఇట్లాంటి పనికి మాలిన చర్చలు ప్రజలకి ఏమి అవసరం చెప్పి. ఇప్పుడు ఇది ప్రజలకు ఉపయోగపడే దాంట్లో ఇప్పుడు ఒక అంశం ఉంది, దాన్ని మీరు ఒక నిరసన రూపంలోనో ఒక ప్రజాస్వామ్యయుతంగా మీకుండే విమర్శ రూపంలోనో లేకపోతే ఒక ధర్నా రూపంలోనో చెప్తే దాని మీద ప్రభుత్వం ఆలోచిస్తుంది. తప్పితే ఏదో బస్తీ మీద సవాలని చెప్పేసి నువ్వు ఈడికి రా ఆడికి రా నువ్వు ఏడి చెప్తే ఆడికి వస్తే అనుకుంటారా బాబు? నీకు పని లేదు, మీకేం పని లేక ఇట్లా పని చేస్తున్నారు. రైతుల గురించి చర్చించేది దీంట్లో కాదా, అసెంబ్లీలో కాదా? ప్రజల గురించి చర్చించేది ఈడ కాదా? అట్లా కాబట్టి వాళ్ళకు వాళ్ళే క్రియేట్ చేసుకుని వాళ్ళకు వాళ్ళే మనసుకు ఏమంటారు ఉపసమ్మతి అని ఏదో అంటారు కదా, అట్లా పొందుతున్న పరిస్థితి తప్పితే మరొకటి కాదు. అంటే ఏదున్నా మాట్లాడేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారు, ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉన్నది. కాకపోతే ఎక్కడ పడితే అక్కడ కాదు, అసెంబ్లీ పెడతారు, అసెంబ్లీలోకి వస్తే అసెంబ్లీలో మంత్రులు మాట్లాడతారు, సంబంధిత శాఖ మంత్రులు ఉంటారు, ముఖ్యమంత్రి ఉంటారు, అందరూ సమాధానాలు చెప్తారు. అక్కడికి వస్తే మాట్లాడతాం, ఖచ్చితంగా అసెంబ్లీలో సమాధానం చెప్తాం. కేటీఆర్ ఏదైతే సవాల్ చేసిందో దానికని చెప్పేసి ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ చెప్తా ఉన్నారు. కెమెరామెన్ సతీష్తో ప్రవీణ్ సుంకరి, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.